గా ఈ ఏవైతే ఇప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ డిజబిలిటీగా స్టార్ట్ కాకుండా, మన నార్మల్ లైఫ్ ఆఫ్ యాక్టివిటీస్‌కి మళ్ళాలి అంటే మనం ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్‌గా చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కువగా హాస్పిటల్స్‌కి లో బ్యాక్ పెయిన్‌తో వస్తారు. ప్లస్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో వస్తారు. కలర్ విజన్, బ్లైండ్ విజన్ పూర్ విజన్‌తో వస్తారు. వీళ్ళందరూ ఇవన్నీ ఏంటంటే ఎర్గనామిక్ ప్రాబ్లమ్స్. ఎర్గనామిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఒకే పొజిషన్‌లో కూర్చొని గంటల తరబడి వాళ్ళ పని చేయడం. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు దీనికి ఎర్గనామిక్ సెషన్ అని ఫిజియోథెరపిస్టే కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మాక్సిమం ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఫిజియోథెరపిస్ట్‌ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్గనామిక్స్ అంటే సైన్స్ ఆఫ్ ఫిట్టింగ్ ద జాబ్ టు ద వర్కర్. వాళ్ళకి ఇచ్చిన టాస్క్స్ వాళ్ళు కంప్లీట్ చేయాలంటే ఇన్ టైంలో వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు చక్కగా ఉంటే వాళ్ళ టార్గెట్‌ని రీచ్ అవ్వగలరు. సో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అంతా ఏంటంటే ఫిజియోథెరపిస్ట్‌ని రిక్రూట్ చేసుకొని ఈ ఎర్గనామిక్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి సిస్టమ్ ముందు ఎంత డిస్టెన్స్‌లో కూర్చోవాలి, ఎంత లైటింగ్ ఉండాలి, ఎంత ఆడిబుల్ సౌండ్ ఉండాలి, హ్యూమిడిఫైయర్స్ వర్కింగ్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా, ప్లస్ వాళ్ళు కూర్చునే పొజిషన్ ఈజ్ రైటా రాంగా, వాళ్ళకి ఇచ్చిన ఆ టేబుల్, సిస్టమ్, డిస్టెన్స్ ఎవ్రీథింగ్ దే విల్ మానిటర్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు స్క్రీన్ అనేది మనకి 29-30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. మన అప్పర్ ఎండ్ ఆఫ్ ద ఐలిడ్‌కి స్క్రీన్ మానిటర్ అప్పర్ ఎండ్ లెవెల్‌లో ఉండాలి. సో మన లైట్స్ ఏవైతే ఉంటాయో అది ఇన్ బిట్వీన్ ద 2 లైట్స్ కూర్చోవడం వల్ల మనకి పూర్ విజన్ ఉండదు. ఇలాంటివన్నీ ఈ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి ఎర్గనామిక్ సెషన్‌లో చెప్తారు. వీళ్ళకి అప్పుడు ఈ నడుము నొప్పికి, మెడ నొప్పి రాకుండా దానికి తగు వ్యాయామాలు వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు రోజు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే వాళ్ళకి జీవితంలో ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది రాదు. సో ఎందుకు రాదు అనంటే ఇప్పుడు సపోజ్ నేను హెడ్ వెయిట్ తీసుకుంటే 6 కేజీస్ ఉంటుంది. ఈ 6 కేజీస్ వెయిట్‌ని నా స్పైన్ రోజు మోయాలి. వాళ్ళు గంటల తరబడి రోజుకి 10 గంటలు వర్క్ ఇచ్చినప్పుడు అలాగే కూర్చొని ఉంటారు. దానివల్ల ఈ 6 కేజీస్ వెయిట్ ఈ వర్టిబ్రా మీద పడుతుంది. ఎప్పుడైతే మనం ఈ నెక్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తామో ఈ సైడ్ పారాస్పైనల్ మజిల్స్, ఈ స్టెర్నోక్లిడోమాస్టైడ్, ట్రెపీజియస్ ఈ మజిల్స్ అన్నీ దీని 3 కేజీస్ వెయిట్‌ని తీసుకుంటాయి. మిగతా 3 కేజీస్ వెయిట్ వర్టిబ్రా మీద పడుతుంది. సో ఆటోమేటిక్‌గా మీకు ఏమవుతుంది, వెయిట్ షఫల్ అవుతుంది. షఫల్ అవటం వల్ల ఈ వర్టిబ్రా అనేది ఫార్వర్డ్ అలైన్మెంట్ రాదు. సో ఇప్పుడు ఇలాగున్న వర్టిబ్రాకి ఈ సైడ్ బరువు తీసుకోవడం వల్ల ఇది ఇదే పొజిషన్‌లో ఉంటుంది. మనం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది నొక్కుతుంది. నొక్కడం వల్ల సైడ్‌కి వెళ్ళే నర్వ్స్ పించ్ అవుతాయి. దానివల్ల ఇదంతా లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే వాళ్ళు మెడ వ్యాయామం ఎక్సర్సైజులు, నడుము వ్యాయామం ఎక్సర్సైజులు, మోకాలు ఎక్సర్సైజులు రెగ్యులర్‌గా చేసుకుంటే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి కానీ ఎవరైతే స్టాండింగ్ అంటే సిట్టింగ్ జాబ్ ఫర్ 10 అవర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇప్పుడు మాక్సిమం సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఫిజియోథెరపిస్ట్‌ని రిక్రూట్ చేసి సఫర్ అయ్యే వాళ్ళకేమో ఎక్సర్సైజెస్ నేర్పిస్తున్నాయి. ఫ్రెషర్స్‌గా వచ్చిన వాళ్ళకి ఎర్గనామిక్ సెషన్స్ పెడుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఫిజియోథెరపీ అవేర్‌నెస్ అనేది కూడా చాలా వరకు పెరిగింది.